లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం సింహాచలంలో వైభవంగా ముగిసిన రాపత్తు ఉత్సవాలు. పరమ పదవాసులు అలంకారంలో భక్తులకు అభయమిచ్చిన సింహాద్రి అప్పన్న. సింహాచలం జనవరి 8, 2026. దక్షిణ రాష్ట్రంలో ప్రసిద్ధగాంచిన సింహాచల పుణ్యక్షేత్రంలో గత 10 రోజులుగా అత్యంత వైభవంగా జరుగుతున్నాయి రాపత్తు ఉత్సవాలు. అవి గురువారంతో ముగిశాయి. ఉత్సవాల్లో ఆఖరి రోజైన నాడు స్వామివారు అత్యంత విశేషమైన పరమ పదవాసుల అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చి భక్తి భావాన్ని పెంపొందించారు. రాపత్తు ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. ఆలయ స్థానాచార్యులు డాక్టర్ టిపి రాజగోపాల్ గారి పర్యవేక్షణలో ప్రధాన అర్చకులు గోడావర్తి శ్రీనివాసాచార్యులు, సీతారామాచార్యులు మరియు అర్చక బృందం ఉత్సవమూర్తి శ్రీ గోవిందరాజు స్వామి వారిని పరమ పదవాసులుగా అత్యంత సుందరంగా అలంకరించారు. సమస్త లోకాలను పాలించే వైకుంఠనాథునిగా స్వామి వారిని దర్శించుకోవడం పూర్వజన సుకృతంగా భక్తులు భావిస్తున్నారు. వేద పండితులు మంత్రోచ్చరణల నడుమ, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి ధూపదీప నైవేద్యాలు, షోడచోపచార పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం వేళ ఆలయ మాడవీధుల్లో జరిగిన స్వామివారి తిరువీధి ఉత్సవం నేత్ర పర్వంగా సాగింది. చివరి రోజు కావడంతో విశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. హరినామ సంకీర్తనలు, భజన బృందాల కోలాటలతో మాడవీధులు మారుమోగాయి. పరమ పదవాసుని అలంకారంలో ఉన్న స్వామివారిని దర్శించుకుని భక్తులు పులకరించిపోయారు. ఆలయ కార్యనిర్వహణ అధికారిని శ్రీమతి ఎన్ సుజాత గారి మార్గదర్శకత్వంలో 10 రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాలు విజయవంతంగా ముగిశాయి. 10 రోజులుగా ఉత్సవాల్లో భక్తులు రద్దీని దృష్టిలో ఉంచుకొని సహాయ కార్యనిర్వహణ అధికారి కె తిరుమలేశ్వరరావు పర్యవేక్షణ అధికారులు కె వెంకటేశ్వరరావు, బి సత్యశ్రీనివాస్ దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది, అర్చకులు మరియు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డోన్లో టీటీడీ కళ్యాణ మండపానికి తాళాలు. మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పరిశీలనకు వస్తున్నారనే సమాచారంతో హడావుడిగా గేటుకు తాళాలు వేసిన అధికారులు. ఏడాది క్రితమే నిర్మాణం పూర్తయిన ప్రారంభం కాని కళ్యాణ మండపం, ప్రజలకు ఉపయోగపడాల్సిన భవనాన్ని ఎందుకు ప్రారంభించలేదంటూ కూటమి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించిన బుగ్గన. అధికారుల చర్యపై అనుమానాలు, ప్రజల్లో ఆగ్రహం, డోన్లో రాజకీయ వేడి. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో పలు పోలీస్ స్టేషన్లలో జిల్లా ఎస్పీ అజిత వేజండ్ల ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గూడూరు, నెల్లూరు జిల్లాలో విలీనం అయిన తర్వాత మొదటిసారి విజిట్ చేయడం జరిగిందని తెలిపారు. గూడూరు 1 టౌన్ స్టేషన్ లో పలు రికార్డులను తనిఖీ చేశారు. గూడూరులో రౌడీజాన్ని ఉక్కుపాదంతో అణిచివేస్తామని తెలిపారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు. గూడూరు పట్టణంలో గంజాయి రవాణా అమ్మకాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. పట్టణంలో శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. గుడ్ ఈవినింగ్. ఈరోజు గూడూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్ విజిట్ చేయడం జరిగింది. మనం సిబ్బందులతో కూడా మాట్లాడటం జరిగింది. అన్ని రికార్డ్స్ ఒకసారి వెరిఫై చేయడం జరుగుతుంది. అండ్ మన సిబ్బంది గురించి కూడా అండ్ వాళ్ళకి వెల్ఫేర్ సంగతి ఏమి అంతా మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా ది టౌన్ ప్రాంతంలో ఉన్న రౌడీ షీటర్స్ మీద, సస్పెక్ట్ షీటర్స్ మీద అండ్ క్రైమ్ మీద ఒక ఆఫీసర్స్తో డిస్కస్ చేయడం జరిగింది. మన ఆఫీసర్స్తో ఇక్కడ కేసెస్ ఇన్వెస్టిగేషన్ సరిగా జరుగుతుందా లేదా అనేది చూస్తున్నాము. అండ్
గాంజా కానీ, ఓపెన్ డ్రింకింగ్ కానీ, డ్రంక్ అండ్ డ్రైవింగ్ కానీ ఇట్లాంటివి ఏవి కూడా మనం సహించము. సో అటువంటి ముఠాలు ఎవరైనా ఉంటే వాళ్ళని ఐడెంటిఫై చేయడం మీద మనం దృష్టి సారిస్తాము. ఆల్ ఆఫీసర్స్కి కూడా చెప్పడం జరిగింది. మనం రౌడీయిజం అనేది సహించబోము. సో రెగ్యులర్గా కౌన్సిలింగ్ ఉంటుంది. అండ్ నైట్ ఓపెన్ డ్రింకింగ్ అనేది అస్సలు జరగకుండా చూసుకోవడం జరుగుతుంది. అండ్ ట్రాఫిక్ పట్ల కూడా అవేర్నెస్ చాలా పెట్టాల్సిన అవసరం ఉంది. బికాస్ టౌన్ ప్రాంతము అండ్ కొన్ని యాక్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి హైవేస్ దగ్గర. సో ట్రాఫిక్ దీనిలో రోడ్ సేఫ్టీ మీద అవేర్నెస్ సెషన్స్ బాగా చేయడం జరుగుతుంది. హెల్మెట్ మీద అవేర్నెస్ అండ్ ఈ లేన్ డిసిప్లిన్, ఓవర్ స్పీడింగ్ అండ్ మైనర్స్కి వెహికల్స్ ఇవ్వటం, వీటి మీద మనం అవేర్నెస్ చేస్తాము రెగ్యులర్గా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.